పంటలు కనీసం పంటలకు పశువుల కన్నా నీళ్ళు ఇద్దాం. ఇప్పుడు కేసు మీకు మీరు అధికారులా లేకపోతే మళ్ళా కార్యకర్తలా? మరి వాడక్కడ దోపిడీ చేస్తే వాడక్కడ దాడి చేస్తున్నట్టే మనం భయపడతామా? కింద ఇది ఎవరికి ఎంత రీచ్ కావాలో అంత రీచ్ కావాలని మరి దానికి మీరు ఎవరిని అడగాలి, దానికి ఎవరు నిలబడాలి, ఎవరు పని చేయాలి? ఇప్పుడు ఇరిగేషన్లో డీలు ఏఈలు మరి సిస్టమ్ ఎందుకు? మరి ఈ లెక్కలన్నీ పైనుంచి చెప్పుకుంటే అయిపోతుంది కదా, ఈఎన్సీ లెవెల్లో సి లెవెల్లో చెప్తే అయిపోతుంది కదా. కింద మీరు ఉన్నప్పుడు మీరు పని జరగాలి, నాకు వాటర్ నాకు వచ్చిందని చెప్పాలి తప్ప ఈ లెక్కలు తక్కువ వస్తున్నాయి, ఎక్కువ వస్తున్నాయి, డైవర్షన్ అవుతున్నాయి, లేదా దాడి చేస్తాను ఇవన్నీ చెప్పొద్దున్నాను. ఇప్పటిదాకా 3 సార్లు వదిలితే 3 సార్లు కురిగి వాటర్ రీచ్ కాకపోతే ఏం లాభం? మీరు ఏం చేస్తారో నాకు థియరీలు కాకుండా కింద వాటర్ రీచ్ అయ్యి నాకు వాటర్ రీచ్ అయిందని చెప్పాలి. మీరు మీ డీలకు ఏం చెప్తారో పైన పోయి కాపలా కాస్తారా, లేదా మీరు పైన ఆఫీసర్ దగ్గర హెల్ప్ తీసుకుంటారా, లేదా పోలీస్ ఫోర్స్ హెల్ప్ తీసుకుంటారా? మీరు ఆఫీస్లో మంచిగా భోజనాలు తెచ్చుకొని ఇంట్లో కూర్చొని రూమ్లో కూర్చొని తిని పోతే మరి రైతులు ఎట్లా తినాలి, రైతులు ఎట్లా తాగాలి? ఏడ పని చేస్తున్నారండి? సంవత్సరం క్రితం బ్రీచ్ అయిన చెరువులు, చెక్ డ్యాములు 3 సంవత్సరాల క్రితం బ్రీచ్ అయినా ఎట్లే ఉన్నాయి, సంవత్సరం క్రితం బ్రీచ్ అయినా ఎట్లే ఉన్నాయి. ఒక్కటైనా మనం ముందు పని ముందుకు పోకపోతే మనం వాళ్ళ పక్షాన్ని ఏం పని చేస్తున్నట్టు? వాళ్ళ సొమ్మే కదా మనకు వచ్చేది, మీకైనా నాకైనా కానీ. మరి ఈఎన్సీని కలిసేదే. మీరు రండి, రేపు 2 o'clock వరకు ఈఎన్సీ ఆఫీస్లో ఉండండి. సెకండ్ది, ఇక్కడ డీలను ఏఈలను మీరు పనిలో పురమాయించండి. మీరు పైన ఆఫీసర్లు తీసుకోండి, పోలీస్ ఫోర్స్ కూడా ఎక్కడెక్కడ గండు పెడుతున్నారు, ఎక్కడెక్కడ డైవర్షన్ చేస్తున్నారో డిపార్ట్మెంట్ హెల్ప్ తీసుకోండి, కంప్లైంట్ ఇవ్వండి. చేయండి. మీరు చేయకపోతే ఇక మీకు కలెక్టర్ చెప్తున్నాం, మేము చెప్తున్నా కాదు. మీరు ఇప్పటికే చేయాల్సి ఉండే, వాటర్ ఇక్కడ రీచ్ అయ్యేటట్టు చేయాల్సి ఉండే. ఇంకో 15 రోజులైతే వాటర్ ఆగిపోతుంది. తర్వాత పరిస్థితి ఏంటిది? తర్వాత ఎవరిని అడగలుగుతాము? బంద్ అయినాక ఎవరిని అడుగుతాము? చేయండి.